ఈ ధనుసు రాశి వారికి వీరు అనుకున్నటువంటిదే మంచి, వీరు ఏదనుకుంటే అదే, వీరు తప్పు అనుకుంటే తప్పు, రైట్ అనుకుంటే రైటు. వీరు ఏదైనా చేయాలంటే ఎవరితో ఏం మాట్లాడరు, మొండిగా మూర్ఖంగా ఇదే రైట్ అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అది మీకు తప్పు. అలానే జాబులో కావచ్చు, ఎవరికైనా సలహాలు తీసుకోండి అయ్యా, తప్పే ఉంది అందులో. 10 మంది వినండి, ఆప్కే సున్న ఏకీకరణ. 10 మంది విని మీకు నచ్చించేయండి, కానీ వినండి. వినకుండా ఉంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. మీ పని మీదే ఎదుటి వాళ్ళు వెళ్తాయి. బంధుమిత్రులతో మాట్లాడరు, చుట్టాలతో మాట్లాడరు, ఫ్రెండ్స్తో ఎక్కువ మాట్లాడరు, మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు, కానీ నష్టపోతూ ఉంటారు. ఎక్కడ నష్టం వస్తుంది మీకు? అవగాహన లేకపోవటం వలన, అవగాహన లోపం వలన మీరు నష్టపోతూ ఉంటారు. మీరు ఇందులో ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. 10 మంది వినండి, ఏం చెప్తారో వినండి. అలానే స్కూల్స్, కాలేజెస్, కరస్పాండెన్స్, ఇంకేదైనా ట్రస్టులు కానీ ఏదైనా పెట్టాలనుకుంటున్నారా, స్టార్ట్ చేయండి, మొదలు పెట్టండి. మీ వెనక గురువు గారు ఉన్నాం, మొదలు పెట్టండి. అలానే అనుకున్న పని జాబులో వెసులుబాటు లేదు, ఎక్కడేసిన గొంగర అక్కడలానే ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? జాబులో వెసులుబాటు లేకుండా ఆర్థిక సంక్షోభం, ఆర్థికంగా డబ్బులు ఎంత ఉన్నా సరే ఎవరికైనా డబ్బులు సహాయం పొందిస్తే అవి డబ్బులు రావు, జాబులు వెసులుబాటు ఉండదు, ముందు కలిసి రాపోతుంది. అసలు ఏం జరుగుతుంది? కొత్త రకమైన జాబులు వస్తాయంటే ఖచ్చితంగా వస్తాయండి. చిన్నపాటి పరిహారం చేసుకోండి. ఆ పరిహారం ఏంటంటే కెంపు కలర్ ఉన్నటువంటి ఉంగరం కానీ స్టోన్స్ కానీ పెట్టుకోండి. కెంపు అంటారు, అలాంటి కెంపు పెట్టుకోండి. కెంపు డైమండ్ అయితే కనుక మీకు ఇంకా అద్భుతంగా ఉంటుంది. రెండుని డైమండ్ వచ్చేసి 6 సెంట్ల నుంచి 9 సెంట్లు, 9 సెంట్ నుంచి 14 సెంట్లు, 14 నుంచి 16 సెంట్లు. ఇందులో ఏదైతే స్టోన్ దొరుకుతుందో దాంతో డైమండ్కి చెవు పోగులు కానీ, లేకపోతే మనకి ముక్కు పేసరు కానీ, లేకుంటే కనుక స్టోన్ ఉంగరం కానీ పెట్టుకోవచ్చు, చూపుడు వేలకు చేయించుకోవచ్చు. దీంతో లైఫ్ లాంగ్ ఉండేటువంటి రెమెడీ ఇది మీకు. దాంతోపాటు మీకు ఇంకా కూడా రెమెడీ కావాలంటే కనుక ఉప్పు దీపం పెట్టండి. ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే కనుక అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గర ఉప్పు దీపం పెట్టుకోండి. ఉప్పు దీపం అంటే ఒక జోసుడు ఉప్పు పోసి దానిపై ప్రమిది పెట్టి, దానిలో ఉప్పు పోసి దానిపైన ప్రమిది పెట్టి 2 ఒత్తులు వేసి కోకోనట్ ఆయిల్తో కానీ నువ్వులతో కానీ మీరు దీపారాధన వెలిగించుతూ ఉండాలి. ఇలాంటివి చేస్తే మీకు అనుకున్న పనులు ముందుకు వెళ్తా ఉంటే, ఇంకా భార్య భర్తలు దూరమైనా, ఎన్నో రకాల సానుకూలు పడకపోయినా, అటుపక్క ఇటుపక్క గొడవలు అవుతున్నా కూడా లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వు. లవ్ మ్యారేజ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా విడిపోయేదానికి ఉంటుంది. ఇంకా కూడా మీరు అనుకున్న పనులు ముందుకెళ్లకుండా, కాళ్ళు చేతులు పనిచేయకుండా, అష్టదిబ్బందులు అవుతూ మీకు ఆరోగ్య సమస్యలు వస్తూ ఏది సాధించలేకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక మీ మీద ఎవరో చెడుకరే చేయించాలని అర్థమవుతుంది. బంధుమిత్రులను మేమే చేయించినటువంటి చెడుకరేలు ఉన్నాయి, అవన్నీ కూడా పోయేలాగా పటాపంచలే మీ జాతక ప్రకారం మీరు బాగుపడాలనుకునేటువంటి ఆలోచన ఉన్న వారు ఎవరైనా సరే సంప్రదించండి. మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా అయితే మాత్రం మేము ముందుంటామని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతాం.